హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనలో విచారణ కొనసాగుతోంది. యువతిపై దుండగుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. ట్రైన్ బోగీలో ఒక్క యువతి మాత్రమే ఉన్న సమయంలో ఈ అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో కదులుతున్న ట్రైన్లోంచి ఒక్కసారిగా దూకేసింది ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. గాంధీ హాస్పిటల్కి తరలించారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్నటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఈ ఘటన జరిగింది. ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార కేసులో విచారణ కొనసాగుతుందని చెప్పారు రైల్వే ఎస్పీ చందనా దీప్తి. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు. నిందితుడి కోసం 2 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. లేడీస్ కంపార్ట్మెంట్లో అల్వాల్ స్టేషన్ తర్వాత ఒక్క మహిళ మాత్రమే ఉండడం గమనించినటువంటి అజ్ఞాత వ్యక్తి కంపార్ట్మెంట్లోకి ప్రవేశించినట్టుగా చెబుతున్నారు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో ట్రైన్ నుంచి దూకేసినట్టుగా తెలిపారు పోలీసులు. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేస్తామంటున్నారు రైల్వే ఎస్పీ చందనా దీప్తి. కంపార్ట్మెంట్లో వెళ్తుంది. తనతో పాటు ఇంకొక 2 లేడీస్ ఉన్నారు. అయితే అల్వాల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో. ఇన్ ఎడిషన్ ఒకరు కూడా ఉన్నారు. అతను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అమ్మాయిని రెసిస్ట్ చేస్తే ఇంకా తనతో మాట్లాడితే నువ్వు ఒక రూమ్కి రావాలి నాతో అడిగి మాట్లాడితే అమ్మాయి సరే అనింది, వదిలేస్తానని. అతను ఒక్కడే ఉన్నాడు. అయితే అతను షీఈ్ నాట్ ఏబుల్ టు టెల్ వెరీ ప్రాపర్లీ. కాకపోతే అతను అక్యూజ్డ్ ఎప్పుడు ట్రైన్ ఎక్కాడో ఎప్పుడు తను గమనించలేదని చెప్తుంది. బట్ వీ హ్యావ్ టు టాక్ టు ఒకడేనా 500కి కూడా తను కాల్ చేసింది. కాల్లో మాట్లాడుతుందని అంటే అతనితో మాట్లాడుతున్నప్పుడు కాల్ చేసింది. దట్ రికార్డ్స్ ఆల్సో దేర్ ఎగ్జామిన్. అండ్ అంతలోపలే తను ట్రైన్ నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో మహిళపై అత్యాచార యత్నం ఘటన బాధాకరమన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు. బస్సులో, ట్రైన్స్లో కూడా మహిళలు భద్రత కరువైపోయిందని అన్నారు. మహిళలపై అత్యాచారం కేసులు, క్రైమ్ రేటు 22% పెరిగినట్టుగా నివేదికలు చెబుతున్నాయన్నారు మంత్రి. ప్రభుత్వం బాధితురాల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు సబితా ఇంద్రారెడ్డి. రక్షణ మహిళలకు రన్నింగ్ ట్రైన్లో కూడా ఎంఎంటీఎస్లో రన్నింగ్ ట్రైన్లో కూడా అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి వాళ్ళకు భయం లేకుండా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ అతని మీద యాక్షన్ తీసుకోవాలా, ఇమ్మీడియట్గా అట్లాంటివి జరగకుండా, భవిష్యత్తులో కూడా అట్లాంటివి జరగకుండా ఉండాలంటే అసలు లేడీస్ సంబంధించిన కోచ్లోకి ఎక్కేసి అత్యాచారం చేయబోయాడంటే ఎంత ధైర్యం ఉంటే నిఘా లోపం ఉంది అని తెలుసుకుని ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్కి పాల్పడి ఉంటాడు. అట్లాంటి వాళ్ళని అబ్బాయిని ఇమీడియట్గా శిక్షించాలి. అట్లాగే ఈ విధంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళకి, ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి కూడా అందులో ముఖ్యంగా మహిళల కోచ్ ఉన్న దాంట్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలా. వీలుంటే అందులో కెమెరాలు పెట్టి